मस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। प्रिय आत्मबंधुलारा, अध्यात्मासक्तुलारा, దక్షిణ భారతదేశంలో ఉపన్యాసము అంటారు, ఉత్తర భారతదేశంలో ప్రవచన్ అని అంటారు. అదే శంకర మఠాల్లో అనుగ్రహ భాషణము అంటారు. అన్నీ ఒకటే. ఉపన్యాసము అంటే దగ్గరగా ఉంచటం. ఉపసమీపే నివేశః ఉపన్యాసః. ప్రవచనం ప్రకర్షేణ వక్ష్యతి ఇది ప్రవచనం, చక్కగా వివరించటం. అనుగ్రహ భాషణము అంటే దయతో ప్రదానం చేయటం, అది అనుగ్రహ భాషణం అంటారు. కృష్ణ పరమాత్మ మానవులను ఉద్దేశించి భగవద్గీతను అనుగ్రహించాడు, అనుకంపతో ప్రదానం చేశాడు. మీరందరూ కూడా తెలిసిన వాళ్ళు, మీకు తెలియచెప్పాలి అని నేను ఈ బోధ చేయట్లేదు. ఐ ఫీల్ ఇట్ ఈస్ లౌడర్ మనన, బిగ్గరగా మననం చేసుకోవటానికి నాకు పెద్దలు అవకాశం ఇచ్చారు. మాసానాం మార్గశీర్షోహం, महीनों में मैं मार्गशीर्ष महीना हूँ, మాస్ हूँ. ఇప్పుడు మార్గశీర్ష మాసం జరుగుతూ ఉంది. అంతేకాదు ఈ నెలలోనే గీతా జయంతి కూడా వస్తుంది. మార్గశిర శుద్ధ ఏకాదశి 23rd of this month. వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం. అలాగే వేదాంతం తెలుసుకోవాలి అని అంటే మనకు ప్రమాణం ఏమిటి అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే 3 అర్థాలు ఉన్నాయి. శంకరులు కఠోపనిషత్ భాష్యంలో చెప్తారు. అవన్నీ వివరించకుండా క్లుప్తంగా గురువు దగ్గర కూర్చొని అధ్యయనం చేసి బంధాన్ని తొలగింపచేసేదే ఉపనిషత్తు. వేదాల సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత. గీతా సుగీతా కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరై. గీతను బాగా గానం చెయ్యాలి అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటి అంటే గీతను మంచి గీతగా మార్చుకోవాలి. గీతను చక్కగా అధ్యయనం చేసి జీవితంలో అనుష్ఠించి
బ్రహ్మ రాసిన గీతను మీ యొక్క ప్రయత్నం ద్వారా, సాధన ద్వారా మార్చుకోగలుగుతాము అని గీత సుగీత కర్తవ్య అని అది అర్థం. భగవద్గీత అంటే భగవంతుడి అమృత జ్ఞానం. ఆ గానాన్ని ఏ రాగంలో ఆలపించాడు పరమాత్మ? అనుకంప అనే రాగంలో ఆలపించాడు. కరుణ. ఎవరిపై ఆ కరుణ? అర్జునుడి మీదన? కాదు కాదు సుమా, సమస్త లోకంపై కరుణ. ఎందుకు అంత కరుణ? కన్నబిడ్డల మీద కడుపు తీపి కన్నవాళ్లకు తప్ప ఇంకెవరికి ఉంటుంది? అజ్ఞానం అనేటువంటి చీకట్లో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నటువంటి సంతానంపై పరమ వాత్సల్యంతో ప్రతిస్పందించిన పరమాత్మ యొక్క హృదయ గీతమే భగవద్గీత. సమస్యలనే సుడిగుండాల్లో దిక్కుతోచని మనస్సులకు శాంతినిచ్చే ఆప్త గీతం భగవద్గీత. అందుకే ఎవరెవరికి దుఃఖం ఉందో, బాధ ఉందో, వెలితి ఉందో, కొరత ఉందో, పోల్చుకోవటం ఉందో, అవలక్షణాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇది మార్గదర్శి. సమస్త మానవాళికి జాతి, మత, కుల, లింగ, భేద, ప్రాంత ఇవేవీ లేనటువంటి బోధ భగవద్గీత. వివేకానంద స్వామి అంటారు, ప్రపంచం చవిచూసినటువంటి బోధలన్నిటిలోనూ అత్యుత్తమమైనది శ్రీకృష్ణ పరమాత్మ అందించినటువంటి భగవద్గీత అంటారు. మహాత్మా గాంధీ, నా తల్లి ఎప్పుడో పోయింది చిన్న వయసులోనే, కానీ భగవద్గీత అనే తల్లి నా చేతికి వచ్చింది, నేనెంతో సంతోషంగా ఉన్నాను అంటాడు. గీత గీ త్యాగం, తత్వజ్ఞానం. అహంకార మమకారాల త్యాగాన్ని మరియు పరమాత్మ సర్వవ్యాపి అన్న జ్ఞానాన్ని ప్రసాదించేదే గీత. సో త్యాగము, సర్వవ్యాపకత్వము. వేదాంత అధ్యయనము అంటే పారిభాషిక పదాలను, శాస్త్రవాక్యాలను అధ్యయనం చేయటం కాదు, స్వ అధ్యయనము, స్వాధ్యాయము. తనను తాను అర్థం చేసుకోవటం, తన లోతుల్లోకి వెళ్ళటం, తన మనస్సును పసిగట్టటం, తన స్వరూపాన్ని తెలుసుకోవటమే వేదాంత అధ్యయనం. విషాద యోగం ఎందుకు అనే టాపిక్ నిన్న స్వాములు వారు మాట్లాడారు. అందరూ విషాదంలోనే ఉన్నారు. ఆ విషాదం నుంచి మోక్ష సన్యాసానికి ప్రయాణం చేయాలి. ఇప్పుడు హనుమంతుడు మహేంద్రగిరి నుండి ఒక్క లీప్ చేసి, హై జంప్ చేసి శ్రీలంకకు చేరుకున్నాడు. అలాగే నిన్న స్వాముల వారు వదిలిన 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయానికి నేను హై జంప్ చేస్తూ ఉన్నాను, రాజవిద్య రాజగుహ్య యోగానికి. ఇది రాజవిద్య, సుప్రీం నాలెడ్జ్, మాస్టర్ ఆఫ్ ఆల్ నాలెడ్జెస్. ఏంటండి అదంటే బ్రహ్మ విద్య, రాజవిద్య.
అన్ని జ్ఞానాలు లోకం గురించి, వస్తువుల గురించి, పోగు చేసుకోవటం గురించి, ఇన్సెక్యూరిటీని పోగు చేసుకోవటం గురించి, మరియు జీవిక గురించి ఉంటే ఈ విద్య, రాజవిద్య, బ్రహ్మ విద్య నీ గురించి, నీ స్వరూపం గురించి, నీ దుఃఖాన్ని పోగొట్టుకోవడం గురించి. ఎవ్రీబడి ఫీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఇన్సెక్యూర్. అభద్రతా భావన, ఆ అభద్రతను పోగొట్టేదే నీలోనే భద్రత ఉంది, రక్షణ ఉంది, సంతోషం ఉంది, తృప్తి ఉంది, శాంతి ఉంది, ఆనందం ఉంది అని తెలిపేదే రాజవిద్య, బ్రహ్మ విద్య. కనుక ఎవరికి కావాలి ఇది? అందరికీ కావాలి. శోకం ఉందా? మోహం ఉందా? లోభం ఉందా? అభద్రత ఉందా? నేను మానవుణ్ణి అనే పరిమిత జ్ఞానం ఉందా? అయితే వాటి నుంచి బయటపడటం కొరకు వేదాంత విద్య, భగవద్గీత జ్ఞానం అందరూ కూడా తెలుసుకోవాలి. అర్జునుడి యొక్క భుజస్కంధాల మీదుగా మనందరికీ చేరింది ఈ భగవద్గీత. ఇప్పటి వరకు వస్తూనే ఉంది. కృష్ణ పరమాత్మ తన జీవిత కాలంలో 2 గానాలు చేశాడు. ఒకటి మురళీగానం, రెండవది గీతాగానం. మురళీగానం ఎట్లాగా వెళ్ళిపోయిందో మనకు తెలియదు, గోపికలకు తెలుసు. కానీ గీతాగానం మాత్రం మన వరకు చేరుతూనే ఉంది, వస్తూనే ఉంది. మన తదనంతరం కూడా ఇది చేరుతుంది మానవాళ్ళని ఉద్ధరించడానికి. కనుక రాజవిద్య, రాజగుహ్యం ఇది చాలా రహస్యమైనది అని అన్నారు. ఎందుకు అనంటే, నిజం చెప్తున్నానండి, సాందీపని సాధనాలయంలో ఈ వేదాంతం శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ అన్నప్పుడు ఏం అర్థమయ్యేది కాదు, వింటూ ఉండేవాళ్ళం అంతే. సంవత్సరం 3 నెలలు అయిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆత్మ అంటే ఏమిటి, నేనే. అప్పటి వరకు శ్రవణం చేస్తూ ఉన్నామంతే. అందువల్ల మన మనస్సు ఎప్పుడూ కూడా ప్రపంచం మీదకు, బయటికి పరిగెత్తుతూ ఉంటుంది. కాబట్టి ఇది తన వైపుకు రాదు. కాబట్టి ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ విద్య, ఆత్మవిద్య అంటే ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. తన స్వరూపం దగ్గరికి, తన లోపలికి రావాలి. అప్పుడు అర్థమవుతుంది ఈ విద్య. మహాభారతం మధ్యలో భగవద్గీత వెలసినట్లుగా భగవద్గీత మధ్యలో ఈ 9వ అధ్యాయం వస్తుంది. అంకెల్లో పూర్ణ సంఖ్య 9. భక్తులకు భక్తి స్వరూపంలో, జ్ఞానులకు జ్ఞానస్వరూపంగా ఈ అధ్యాయం సాక్షాత్కరిస్తుంది. 7వ అధ్యాయంలో జ్ఞానం తేహం సవిజ్ఞానం అంటూ ఆరంభిస్తే, ఈ 9వ అధ్యాయం జ్ఞానం విజ్ఞాన సహితం అంటూ ఆరంభించబడుతుంది. ఇది కొంచెం తేడా అన్నమాట. ఇక మానవుడు ఒక సామాజిక ప్రాణి. ఈ భూమి మీద ఉండేటువంటి అతి మంచి ప్రాణుల్లో ఎవరండి అని అంటే మానవుడు అని చెప్పచ్చు. ఎందుకు అని అంటే ఈ వెన్నుపూస, ఈ స్ట్రక్చర్, ఈ హార్డ్వేర్లో సాఫ్ట్వేర్ ఉంది. వండర్ఫుల్ హార్డ్వేర్ అండ్ మోస్ట్ వండర్ఫుల్ సాఫ్ట్వేర్ ఇక్కడే ఉంది. యూ డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్ ఎనీ క్రియేచర్ ఇన్ ద వరల్డ్. అతి గొప్ప ఎవాల్వ్డ్ బీయింగ్
human being, but at the same time most cruel and most violent creature ఏదైనా ఉందా అంటే ఈ మానవుడే. ఈ మానవుడే. ఎవరో అతి క్రూరమైన ప్రాణి ఎవరు అని వెతుకుతూ ఉన్నాడట. అప్పుడు ఆ వెతుకుతూ ఉన్నప్పుడు అద్దం ముందుకు వెళ్ళాడు. ఆ అద్దం ముందు నిలబడ్డప్పుడు ఆ లోపల నుంచి ఎవరో కాదు నువ్వే అని చెప్పారట. అద్దం అంటే మిర్రర్. దీనికి కారణం ఏమిటి అంటే స్వార్థపరత్వమే ఈ మానవుడిలో ఉండేటువంటి ఈ క్రూరత్వానికి మరియు భయానికి కారణం ఇది. మరి స్వామీజీ, ఇతర ప్రాణుల్లో ఈ స్వార్థపరత్వము ఉండదా అంటే ఉంటుంది, కానీ అకేషనల్గా వస్తుంది, ఆ పని అయిపోయిన వెంటనే పోతుంది. కానీ మానవుల్లో మాత్రం ఇది ఎప్పుడూ ఉంటుంది. మోస్ట్ సెల్ఫిష్ బీయింగ్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్. దాన్నే ఈ మానవుడి వెన్నంటే ఉంటుంది ఈ సెల్ఫిష్నెస్. దాన్నే యాజ్ఞవల్క్యుడు బృహదారణ్యకంలో ఇంకొక రూపంలో నవారే అరే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. నాకు సంతోషం కలిగించేదైతే దాన్ని ఇష్టపడతాను, నాకు సంతోషాన్ని కలిగించకపోతే దూరంగా పెడతాను, నాకు దుఃఖాన్ని కనుక ఏమైనా ఇస్తుందంటే దాన్ని చావగొడతాను, చంపేస్తాను. ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించండి. సృష్టిలో ఏ ప్రాణి అయినా దాని ఆహారాన్ని తినేటప్పుడు వాసన చూస్తుంది, తనకు పడుతుంది అనుకుంటే తింటుంది, లేకపోతే వదిలేస్తుంది. కానీ మానవుడు మాత్రం అన్నీ తింటాడు, అన్నీ చంపుతాడు, అన్నీ మెక్కేస్తాడు. కదిలే ప్రాణులను కదలని ప్రాణులను అన్నిటినీ తింటాడు. అందువల్ల some of the creatures, animals have become extinct because various reasons, and this human being also. మనిషి కూడా అదే కారణం. ఇతనిలో ఉండి ఈ సహజమైనటువంటి ఈ సెల్ఫిష్నెస్, ఈ స్వార్థపరత్వాన్ని ఏమాత్రం నియంత్రణ లేకుండా వదిలేస్తే భూమండలం మీద సుఖశాంతులు పూర్తిగా నాశనమైపోతాయి. చాణక్యుడు అర్థశాస్త్రంలో చాలా మంచి మాట అన్నాడండి. మత్స్యన్యాయము అన్నాడు. ఏంటి మత్స్యన్యాయము అనంటే, చిన్న చేపను పెదచేప, పెదచేపను సొరచేప తింటాయి అని, అదే మత్స్యన్యాయము. ఈ మానవుడు కూడా ఏమి చేతగాని వాడినేమో కొంచెం బలం ఉండేవాడు కొడతాడు, ఈ బలం ఉండేవాడేమో ఇంకొక బలంగా ఉండేవాడిని వాడు కొడతాడు, వాడినేమో బలవత్రుడు కొడతాడు, బలవత్తముడు కొడతాడు. ఈ విధంగా మనిషి నియంత్రణ లేకుండా పోతే ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. అదే భాగవతంలో వైష్ణవ సైన్యం యుద్ధం చేసి మొత్తం సర్వనాశనం అయిపోయారు. భాగవతం చివరిలో వస్తుంది. లోకనాశనానికి దారి తీసేటువంటి ఈ స్వార్థపరత్వాన్ని అణిచి ఉంచాలంటే ఏమిటి అంటే 2 ఉపాయాలు. ఒకటి దండం, దాన్నే దండం దశగుణం భవేత్ అన్నారు. రెండవది మానవుడి మనస్సులోనే అంతరంగంలోనే మార్పు తీసుకొచ్చేటువంటి జ్ఞానబోధ, తత్వబోధ. తత్వబోధ అంటే ఏదో కాదు,
వాడి యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలిపేటువంటి బోధ. ఆ తత్వబోధ ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే తత్వదర్శనానికి తీసుకెళ్తుంది. ఆ తత్వదర్శనమే ఆత్మదర్శనం, పరమాత్మ దర్శనం. దీని ద్వారా మానవుడిలో వీడిలో మార్పు వచ్చింది అంటే పరిసరాలన్నింటిలోనూ మార్పు వస్తుంది, సకల ప్రాణికోటిలోనూ మార్పు వస్తుంది, ప్రపంచంలోనే మార్పు వస్తుంది. సుఖశాంతులు నిలబడతాయి. దీనికోసం ఈ మానవుణ్ణి మార్చడం కోసమే పరమేశ్వరుడు అప్పుడప్పుడు తానే స్వయంగా సృజించుకుంటాడు, అవతారం ఎత్తుతాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంసృజామి అన్నాడు. ఒకటి అంతేకాదు, మహాపురుషుల ద్వారా కూడా ఈ కార్యాన్ని సాధిస్తూ ఉంటాడు. మహాత్ముల యొక్క జీవితాల ద్వారా. చిన్మయానంద స్వామీజీ చాలా మంచి మాట అంటారు. Hinduism has been carried to burial ground several times, but a great master comes and awakens that corpse and gives a cup of coffee. And the first one was Vedavyasa, second one was second one was Shankaracharya, third one was Vivekananda antaru. చిన్మయానంద స్వామి ఆయన చెప్పే మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని మాటలు, వాట్ ఈజ్ యువర్ మిషన్ అని అడిగితే, మై మిషన్ ఈజ్ టు కన్వర్ట్ హిందూస్ ఇంటూ హిందూయిజం అని అంటాడు. ఈ 9వ అధ్యాయంలో ప్రథమ శ్లోకం రాజవిద్య రాజగుహ్య యోగంలో ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. మొదటి శ్లోకం ఇది, ప్రథమ శ్లోక హై. ఈ శ్లోకంలో అనుబంధ చతుష్టయం ఉంది. అధికారి, సంబంధం, విషయం, ప్రయోజనం 4 ఉన్నాయి ఈ శ్లోకంలో. అనసూయవే, అర్జున నీవు అసూయ లేనివాడివి కాబట్టి నీకు విజ్ఞాన సహితంగా జ్ఞానాన్ని నీకు అందిస్తూ ఉన్నాను అంటాడు. ఏది? రాజవిద్య రాజగుహ్య యోగాన్ని, గుహ్యతమమైనటువంటిది, రహస్యమైనటువంటిది. అసూయ అనేది ఆసురీ లక్షణాలకు ఉపలక్షణం, ఆసురీ గుణాలకన్నిటికీ ఉపలక్షణం. आप तो बहुत कष्ट किया है, अच्छा पढ़ा है और पास किया है, वो आपको देख के ईर्ष्या होता है उनको. क्या कारण है इसमें? कुछ कारण नहीं. इसलिए ये उपलक्षण है. అన్ని ఆసురీ గుణాలకు కూడా, చెడ్డ గుణాలకు ఈ అసూయ ఒక సింబల్, గుర్తు. అసూయ లేకుండా ఉండటమే అనసూయ. అనసూయకు పుట్టినవాడు దత్తాత్రేయుడు. అందువల్ల మనకు ఎప్పుడైతే అసూయ ఉండదో, ఏ చెడ్డ గుణం ఉండదో, అప్పుడు వేదాంతము బాగా వంట పడుతుంది. వేదాంతం ఎక్కాలి అనంటే చంచలత్వము, చెడ్డ గుణాలు,
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులు అహంకార మమకారాదులు ఎంత తగ్గితే అంత వేదాంతము వంటపడుతుంది. సో గమ్యం గురించి తెలుసుకోవటం చాలా తేలిక, కానీ ఆ జ్ఞానం నిలబడటం చాలా కష్టం. అందుకోసం మనస్సును మనము ప్రక్షాళనం చెయ్యాలి, శుద్ధి చెయ్యాలి. ఆ శుద్ధి కోసం శ్రవణ మనన నిధిధ్యాసనలు పునఃపునః చేస్తూ ఉంటారు. ఆ జీవితం త్రయస్సేవ్యా వేదాంతో గురురీశ్వర. ఒక సబ్జెక్ట్ గురించి చెప్పినప్పుడు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సులభంగా పట్టుకోగలుగుతారు. ఆత్మజ్ఞానం త్వరగా పట్టుకోలేరు. మరి నీవే, కానీ నీవైనా కానీ నేను అనేటువంటి ఆ పరమాత్మ స్వరూపం ఇది, ఆత్మ అనేది మనకు నమ్మకం కలగదు. రెండవది మనస్సు నిలవదు. మరియు ఇంకా ఏమిటి అని అంటే అశ్రద్ధలోనే ఉంటాడు, అపనమ్మకంలోనే ఉంటాడు. కనుక మనస్సును శుభ్రం చెయ్యాలి అని చెప్పి ఈ మనస్సును శుద్ధి చేయటం అనేది చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకు అనంటే ఒక సాధకుడిగా 50 साल बीत गया है इस जीवन में, कितना अनुभव है मुझे, ఎంత కష్టపడాలి. సంఘర్షణ దేనితో? మనస్సు గొప్ప గమ్యము, హీన గమ్యము, స్వార్థము గమ్యము, ఈ రెండిటితో ఘర్షణ పడాలి. ఆ ఘర్షణలో యూ షుడ్ నాట్ బ్రేక్ డౌన్. ఒక్కోసారి గురువు చెప్పినప్పుడు కూడా ఘర్షణ వస్తుంది. ఎందుకు? అహంకారం. అహంకారం ఎందుకు అంతుంది? వాసనలు అన్నీ ఉన్నాయి. దారేషణ ధనేషణ పుత్రేషణ వాసన, ఈషణలు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి. అందువల్ల బహిర్ముఖ చిత్తుడుగా ఉంటేనే అసూయ వచ్చేది. అంతర్ముఖ చిత్తుడికి అసూయ రాదు. బహిర్ముఖ చిత్వము అసూయ, అంతర్ముఖ చిత్తము జ్ఞానము. ఇవి రెండు ఎట్లాంటివి అంటే 36 36 ये इस तरफ देखता है, ये 6 उस तरफ देखता है. బహిర్ముఖత్వము ప్రపంచము, అసూయ, ద్వేషము, కామము, అహంకారము, మమకారము, ఇవన్నీ. వినయము, విధేయత, సంస్కారము, శ్రద్ధ, గురుసేవ, నిరహంకారము, శ్రవణ మనన నిధిధ్యాసములు, ఇవన్నీ కూడా అంతర్ముఖత్వానికి దారితీస్తాయి. ఇది 33 లాగా ప్రయాణం చేస్తాయి, లేదా 66 లాగా ప్రయాణం చేస్తాయి. జ్ఞానాధికారము అంతర్ముఖ చిత్తుడికే కానీ బహిర్ముఖ చిత్తుడికి కాదు. అసూయ లేకుండా, అసూయ ఉంది అంటే మిగతా అన్ని చెడ్డ గుణాలు ఉన్నట్లుగా, అసూయ లేదు అంటే అన్ని చెడ్డ గుణాలు లేవు అని అర్థము. కానీ లేదు అని ఎవరు అనకూడదు. ఎందుకు అంటే కొంచెమైనా మిగిలి శేష్ బచ్చాత, కొంచెమైనా ఉంటుంది. అది లేదు అని అంటే అహంకారం లేదు, అహంకారం లేదంటే జ్ఞాన ప్రాప్తి. ఈ అధ్యాయంలో
అనేక ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి. నాకు ఇవ్వబడిన శ్లోకం 5వ శ్లోకం. 4-5 శ్లోకాలు ఈ అధ్యాయంలో అద్వైత శ్లోకాలు, పూర్తి అద్వైతం. ఈ అధ్యాయంలో నచమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్నచ భూతస్థో మమాత్మ భూతభావన. ఇది నాకు ఇవ్వబడిన శ్లోకం, 5వ శ్లోకం. అలాగే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, ఇదొకటి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి, ఇంకొకటి. చివర్లో, ఈ అధ్యాయం చివర్లో అంతమే హై మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త, అది చివర్లో వస్తుంది. ఇవి ముఖ్యమైన శ్లోకాలు. ఈ మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు 18వ అధ్యాయం 65వ శ్లోకం కూడా సేమ్, కొంచెం మార్పు. ఈ అధ్యాయం 4వ శ్లోకంలో జగత్తంతా అవ్యక్త రూపుడైనటువంటి నా చేత వ్యాపింపబడింది. భూతములన్నీ నాయందే ఉన్నవి, కానీ నేను మాత్రం వాటి యందు లేను. ఇది ఇక 5వ శ్లోకం. ఈశ్వర సంబంధమైనటువంటి నా యోగ శక్తిని చూడు. పశ్యమే యోగమైశ్వరం, చూడు, देखो मेरा योग महिमा. ఈ భూతాలన్నిటినీ, భూతములు అంటే ప్రాణులు, సృష్టించేది, ధరించేది, పోషించేది నేనే అయినా వాటి యందు అవి నా యందు నా యొక్క ఆత్మయందు స్థిరమై ఉండవు అంటున్నాడు. సో పారాడాక్సికల్ స్టేట్మెంట్స్. ఎట్లాంటి స్టేట్మెంట్స్ అంటే అన్వయ వ్యతిరేక దృష్టితో చూస్తే ఇవి పారాడాక్సికల్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనం కొంచెం విచారణ చేయాలి. విచారం అంతా ఎందుకోసం అని అంటే డౌట్స్ తొలగటం కొరకు, సందేహాలు నివృత్తి కొరకు. విచారణ అంతా అంతే. ఎంత విచారం చేస్తే అంత గొప్ప లాజిషియన్ని అని చెప్పుకోవటానికి కాదు, మన డౌట్స్ పోవటం కొరకు, సందేహ నివృత్తి కొరకు. మొదట సాధకుడికి బోధన కోసం బాహ్య దృష్ట్యా, సాధకుడి దృష్ట్యా భూతములన్నీ పరమాత్మయందు ఉన్నవి అని వచిస్తాడు పరమాత్మ. సాధకుడి దృష్టి. ఈశ్వర దృష్ట్యా ఏమిటి అని అంటే, ఆత్మ దృష్ట్యా ఏమిటంటే భూతములే లేవు, అంతా ఉండేది ఒక్కటే పరమాత్మ. సో there are two standpoints. One is sadhaka standpoint and another is guru standpoint with vision. నేను వాటి యందు ఉన్నాను కానీ అవి నా యందు లేవు. Ornaments are there in gold. There is gold in the ornaments, but ornaments are not there in the gold. సముద్రము యందు కెరటములు, ఆ కెరటముల యందు సముద్రం ఉన్నది, సముద్రము యందు కెరటములు లేవు. సూర్యుడి యందు కిరణములు ఉన్నవి, కిరణముల యందు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి యందు కిరణములు లేవు. ఇది
ఇక్కడ ఈ శ్లోకంలో మమ ఆత్మ అని ఒక పదం వాడతారు కృష్ణ పరమాత్మ. మమ ఆత్మ, मेरा आत्मा माने क्या है? मैं अलग हूँ और मेरा आत्मा अलग है, वैसा मत समझना. మమ ఆత్మ అంటే నా ఆత్మ, నా యొక్క ఆత్మ అనుకోవద్దు. నేనే ఆత్మస్వరూపముగా ఉన్నాను అని అర్థం. సో మేరా టేబుల్, మేరా పుస్తక్, वैसा मेरा आत्मा वैसा नहीं है. मैं आत्मा हूँ. కార్యకారణ సంబంధాన్ని మనం బాగా విచారించాలి. ఇక్కడ कारण क्या है और कार्य क्या है, विशेषण क्या है और विशेष क्या है, what is the substratum and what are the dependents on it. ఇది మనం బాగా ఆలోచించాలి, విచారించాలి. అప్పుడు తెలుస్తుంది కార్యము మార్పుకు లోనవుతూ ఉంటుంది, కారణం ఏ మార్పుకు లోనవ్వదు. స్ట్రక్చర్ మార్పుకు లోనవుతుంది, సబ్స్ట్రాటం అలాగే ఉంటుంది, ఏ మార్పుకు లోనవ్వదు. ఈ అన్వయ వ్యతిరేక దృష్టితో మనం చూసినప్పుడు మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఇలాంటప్పుడే మనము మహాత్ముల యొక్క బోధను తీసుకోవాలి. మరియు ఎక్కడైతే పారాడాక్సికల్ స్టేట్మెంట్స్ ఉంటాయో, ఎక్కడ మన యొక్క అల్ప మనస్సు పట్టుకోలేదో అప్పుడు మనము గైడెన్స్ కోసం మనం వెతకాలి. సిద్ధాంతాన్ని సుబోధకం చేయటానికే దృష్టాంతాలు మరియు ఉపమానాలు. సిద్ధాంతం అర్థం కావటం కొరకు ఈ ఉపమానాలు కానీ దృష్టాంతాలు కానీ ఉన్నాయి. స్వామీజీ, some people ask me, your Vedanta talks lot of examples, synonyms and also stories. Jiddu Krishnamurti never talks about any stories, any examples అని అంటూ ఉంటారు. సామాన్య జనులకు కూడా వేదాంతం చేరువ కావాలి అనంటే, వాళ్లకు తెలియచెప్పాలి అనంటే మనం కిందకు దిగి రావాలి. ఉతర్నా హై, sometimes it is necessary. those who are उत्तम विद्यार्थी उनको श्रवण करने से बस. मध्य में विद्यार्थी मनन भी करना है. It takes time. श्रवण मात्रेण मुक्ति ही అని बोला है कहीं. So आचार्य शंकर जी भी कई एग्जाम्पल्स यूज किया है. भज गोविंद में देखो, అనేక గ్రంథాల్లో వారు కూడా ఘట దృష్టాంతం, ఆకాశ దృష్టాంతం, कृष्ण परमात्मा भी भगवद्गीता में జ్ఞానాన్ని అగ్నితోనూ కరవాలముతోనూ ఆకాశంతోనూ పోల్చాడు భగవద్గీతలో. తో మనకు అర్థం కావటం కొరకు దృష్టాంతాలు మరియు ఉపమానాలు వాడుకోవటంలో తప్పు లేదు. అర్జున, ఇది ఆకాశం, ఇది గాలి. గాలి అంటే
हिंदी गाली नहीं है, तेलुगु गाली है वायु। ఈ రెండింటిని తెలిసిన వాళ్ళు లేరు, తెలియని వాళ్ళు లేరు. వాయువు కంటికి కనిపించదు, కంటికి కనిపించదు. ఆకాశము ఖాళీగా ఉంది కాబట్టి ఊహిస్తాం మనం. కానీ గాలి మనకు తగులుతుంది, మనకు స్పర్శ జ్ఞానం వస్తుంది. చర్మేంద్రియ ప్రత్యక్షం వాయు. ఆ అన్నిటికీ అవకాశాన్ని ఇచ్చే ఆకాశం గాలికి కూడా అవకాశం ఇస్తుంది. ఈ ఆకాశ వాయువుల యొక్క సంబంధాన్ని వాయువేమో ఒక మహాభూతం, పంచభూతాల్లో ఒక భూతం, అది అంతటా సంచరిస్తూ ఉంటుంది. అది ఆ వాయువు తిరగటానికి అవకాశం ఇచ్చినటువంటి మహాభూతం ఏది? ఆకాశం. అది వాయువుకు ఆధారంగా ఉంది. ఆకాశం లేకపోతే వాయువు ఉత్పత్తి కాదు. ఆకాశ ఆధారం లేకుండా వాయువు ఉండలేదు. ఆధారం ఆధేయం. వాయువు యొక్క ఉత్పత్తి, స్థితి, లయాలు ఆకాశంలోనే జరుగుతాయి. ఉత్పత్తి, స్థితి, లయం. ఎప్పుడు కూడా ఆధారము ఆధేయము కంటే గొప్పదై ఉంటుంది. కారణం మూలం కాబట్టి, అది సబ్స్ట్రాటం కాబట్టి. ఇక దాష్టాంతానికి వద్దాం. ఇప్పుడు దృష్టాంతం చెప్పాను, దాష్టాంతానికి వద్దాం. పరమాత్మ అయిన నేను ఆకాశం లాంటి వాణ్ణి. జగత్తులో ఈ సమస్త భూతాలు అంటే ఇందాక నేను చెప్పాను ప్రాణులు, అవన్నీ కూడా వాయువు లాంటివి. వాయువుకు ఎట్లు ఆకాశం ఆధారమో ఈ చరాచర జగత్తుకంతా కూడా నేనే ఆధారము. నా దృష్టిలోనేమో అవి లేవు, వాటి దృష్టిలోనేమో నేనున్నాను. ఇది కాబట్టి ఈ భూతముల యొక్క గుణదోష వికారాలు ఏవి కూడా నన్ను అంటవు. సో ఘటం, నీళ్లు పోస్తామో, మజ్జిగ పోస్తామో, ఇంకేదైనా పోస్తామో, ఘటానికి సంబంధం లేదు. అది ఖాళీ చేసామంటే ఘటం ఘటంగా ఉంటుంది, ఆ వస్తువు పోతుంది అంతే. ఇదొక అంశం. ఇంకొకటి, వాయువు ఆకాశ కార్యమే. కార్యంలో కారణం తప్ప అన్యమేమీ ఉండదు. కార్యంలో కారణం తప్ప అన్యమేమీ ఉండదు. అట్లాగే అన్ని భూతాలకు నేనే కారణం, కారణ భిన్నంగా కార్యం ఉండదు. కాబట్టి వస్తు దృష్టితో నాకంటే వేరుగా భూతములు లేవు. ఇంకొక అంశం, వాయువు ఆకాశంలో ఉన్నప్పటికీ ఆకాశం యొక్క పూర్ణత్వానికి భంగం కలిగించదు. ఇది ఆకాశం యొక్క పూర్ణత్వానికి వాయువు భంగం కలిగించదు. అట్లే ఈ జగత్తు వల్ల నా పూర్ణత్వానికి ఏ విధమైన ఆటంకం లేదు, భంగం లేదు, చ్యుతి లేదు. అందుకనే ఆయనకు పేరు అచ్యుత అని. చ్యుతి అంటే పడిపోవటం, అచ్యుతుడు. ఏ విధమైన మార్పు, పడిపోవటం, హీ నెవర్ ఫాల్స్ డౌన్. ఆకాశమేమో స్థిరము, వాయువేమో చంచలము. వీటి కలయిక అనిర్వచనీయము. అట్లే నిత్యమైనటువంటి పరమాత్మకు అనిత్యమైన జగత్తుకు కల సంబంధం ఎలాంటిది అంటే అనిర్వచనీయము అన్నారు. పరమాత్మ నిత్యము, జగత్తు అనిత్యము, ఈ రెండు కలిసినవి. ఈ కలయిక ఎలా జరిగింది అంటే దాన్ని అనిర్వచనీయము అన్నారు.
ఆకాశ దృష్టాంతంతో చెప్పి తనను తాను ఆకాశ దృష్టాంతంతో భగవంతుడు పరమాత్మ చెప్తూ ఉన్నాడు. నిర్లేపత్వాన్ని పూర్ణత్వాన్ని నిరూపించుకున్నాడు. ఇంతవరకు చెప్పిన మాటల్లో జగత్తు యొక్క స్థితి తన మీద ఆధారపడి ఉంది, ఈ జగత్తు తనలోనే ఉండే ఉనికి అని మాత్రమే చెప్పాడు. ఇక రాబోయే 2 శ్లోకాల్లో ఈ జగత్తు యొక్క ఉత్పత్తి లయాలు తన నుండే కలుగు విధానాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ పారాడాక్సికల్ స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. అన్వయ వ్యతిరేకం. నేను భూతాల్లో ఉన్నాను, భూతాలు నాలో లేవు. ఒకటి. భగవంతుడు జగత్తులో ఉన్నాడు, జగత్తు నాలో లేదు. జగత్తులో భగవంతుడు తప్ప రెండవది లేదు. మట్టిలో కుండ లేదు, కుండలో మట్టి ఉంది. సముద్రంలో అలలు లేవు, అలల్లో సముద్రం ఉంది. భగవంతుల్లో మీరు లేరు, నేను లేను, ప్రాణులు లేవు, కానీ అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు. ఇది బాగా మనకు అర్థం కావాలి. ఎంత మననం చేస్తే అంత అర్థం అవుతుంది. కనుక భగవంతుడి కోసం, పరమాత్మ కోసం ఎక్కడ వెతకాలి? ఏమండి, ఎక్కడ వెతకాలి? ఉప్పు బొమ్మ, రామకృష్ణ పరమహంస ఎగ్జాంపుల్ ఇది. ఉప్పు బొమ్మ సముద్రములో ఉప్పు ఎక్కడ ఉంది అని వెతకటానికి దూకిందట. ఎక్కడుంది ఉప్పు సముద్రంలో? అంతా ఉప్పే. కానీ పాపం దానికి తెలియక ఉప్పు కనపడటం లేదు, నీళ్ళు మాత్రం కనపడుతూ ఉన్నాయి, దూకిందట. అలాగే ప్రహ్లాదుడికేమో అంతటా హరి విశ్వమయమంతయు ఇందుగలడందులేడని సందేహంబు వలదు ఎందెందు వెదిగి చూసిన అందందే గలడు అని భాగవతం 7వ స్కందంలో ప్రహ్లాదుడు చెప్తాడు. హిరణ్యకశిపుడు ఎక్కడా నీ శ్రీహరి, ఎక్కడా నీ శ్రీహరి అని బాహ్య దృష్టితో ఉండేవాడికి ఎక్కడ, అంతర్దృష్టితో ఉండేవాడికి అంతటా. అంతే. ప్రహ్లాదుడి యొక్క దృష్టి హరి విశ్వమయమంతయు, అంతటా అతడే ఉన్నాడు. మీకు ఇందాక నేను చెప్పాను, సాందీపనిలో నేను చదువుకునేటప్పుడు ఈ ఆత్మ అనే దాన్ని గురించి వింటూ ఉంటే ఎక్కడ 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 అనుకునేవాళ్ళం. ఆ తర్వాత స్లోలీ నాలెడ్జ్ బిగాన్ టు డాన్ అపాన్ మీ అండ్ దెన్ ఐ బిగాన్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆత్మ. myself is Atma. This bosom which is given to me is only an instrument. ఈ ఆత్మ ఎక్కడో కాదు, దీనిలోనే ఉంది. నేను 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 పొద్దున్న నుంచి రాత్రి వరకు అనుకుంటూ ఉంటాం. ఆ నేను అదే ఆత్మ. తెలుగులో నేను అంటాం, సంస్కృతంలో ఆత్మ అంటారు. అంతే. మై హూ. మత్స్థాని సర్వభూతాని. ఈ మత్స్థాని మస్తాని అనే పదం నిన్న నుంచి వింటూ ఉన్నాను కదా. మస్తాన్ అని జ్ఞాపకం వస్తూ ఉంటాడు. మస్తాన్ దర్గా, మస్తాన్. ఒక్కటయ్యి ఉండి కూడా అనేకంగా కనపడటం, అవ్యక్తంగా ఉండి కూడా వ్యక్తంగా తోచటం. చూడండి, మీరు గమనించండి ఈ వాక్యాలు. ఒక్కటయ్యి కూడా అనేకంగా, అవ్యక్తంగా ఉండి కూడా వ్యక్తంగా, అన్నీ అదే అయి ఉండి కూడా తాను తానుగానే ఉండి జగద్రూపంలో భాషించటం, అన్నిట్లో ఉండి దేనిని అంటకుండా ఉండటం.
అసంగా, ఈ పదం చూడండి. సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారికి అసంగానంద అని పేరు. అన్ని తానయ్యుండి దేనితోనూ అంటుకున్నాడు. అన్ని తానే అయ్యుండి ఏది దేన్ని అంటకుండా ఉండటం, కర్త తానే అయ్యుండి కర్త కాకుండా ఉండటం. హూ ఈజ్ ది ప్రొపెల్లర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని అంటే ఆత్మే. కానీ అది కనపడటం లేదు. అందువల్ల మనం ఏమనుకుంటామంటే ప్రాణం అనుకుంటాము, శరీరం అనుకుంటాం. కాదు, ఆత్మస్వరూపమే. ఇట్ ఈస్ ది ప్రొపెల్లర్. భర్త తానే, కానీ భర్త కాకుండా ఉన్నాడు. హర్త ఎవరు? తానే, కానీ హర్తగా కనపడడు, హర్తగా కాకుండా ఉంటాడు. కారణం అయి ఉండి కారణం కాకుండా కనపడతాడు. ఇదే భగవంతుడి యొక్క ఈశ్వరీయ యోగ మహిమ. ఈశ్వరీయ యోగ మహిమ. ప్రహ్లాదుడికి అంతా తానుగా కనపడ్డాడు. హిరణ్యకశిపుడు లాంటి అజ్ఞానులకు, అహంకారులకు, బాహ్య దృష్టి గల వాళ్లకు ఆ హరి ఏమి లేనే లేడు. అంతా నేనే, అంతా ప్రపంచమే గోచరిస్తూ ఉంటుంది. ఇదే పరమాత్మ యొక్క యోగ శక్తి, యోగ మాయ అనేది. ఈ నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం. లుక్ ఎట్ మై మాయాశక్తి. ఇట్ ఈస్ సో వండర్ఫుల్, సో వండర్ స్ట్రక్. You would never understand completely, because it is changing always. అది మారుతూ ఉంటుంది. మారుతూ ఉండేదాన్ని నీవు పరిశోధన చేసి కొంచెం తెలుసుకున్నప్పుడు, ఆ తెలుసుకోవటానికి 10 ఏళ్ళు పడితే ఈలోపు మళ్ళీ మారిపోయింది. ఈ ప్రపంచం యొక్క పరిస్థితే అలాంటిది. ఇట్స్ ది నేచర్ ఆఫ్ ది క్రియేషన్ వరల్డ్. నిన్ను నువ్వు అర్థం చేసుకో నీ లోపల నుంచి. అప్పుడు అది కూడా అర్థమవటం ప్రారంభం అవుతుంది. మనిషి ఏం చేస్తున్నాడు అని అంటే, ఆ గోడల మీద సున్నాలు పెడుతూ పోతూ ఉన్నాడు. జీరోలు, అన్ని జీరోలు పెట్టాడు. ఒక 1000 జీరోలు, 100 జీరోలు, 1,00,000 జీరోలు. ఏమైనా విలువ ఉందా? ఏమీ లేదు. 1 1000, అన్ని జీరోలకు విలువ వస్తుంది. ఆ ఒకటే నీ అంతర్ముఖత్వంలో ద్వారా కనుక్కున్నటువంటి ఆత్మజ్ఞానము. ఆ 1 వేయటం మర్చిపోయి జీరోలు పెట్టుకుంటూ పోతూ ఉంటే, సున్నాలు పెట్టుకుంటూ పోతూ ఉంటే వాటికి ఏం విలువ ఉండదు. మనిషి యొక్క ఈ సైన్స్ డెవలప్మెంట్ ద్వారా, టెక్నాలజీ డెవలప్మెంట్ ద్వారా ఎన్నో సుఖ సాధనాలను కనుక్కున్నాడు. పాపం వెలితి, కొరత, అభద్రత అన్నీ పెరుగుతూనే ఉన్నాయి, కానీ దుఃఖం పెరుగుతూనే ఉంది, కానీ దుఃఖం పోవట్లేదు. అందువల్ల స్వామి అంటూ ఉన్నారు ఈ అధ్యాయం ప్రారంభంలో, జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. అశుభాత్, అశుభం, అమంగళం, దుఃఖరూప సంసారం, మార్పు, చేంజ్ ఉన్నది అని అంటే తప్పకుండా అది నాశనానికి తీసుకెళ్తుంది. ఇక్కడ ఈ కళ్ళజోడు ఉంది, కదులుతూ ఉంది, కదులుతూ ఉంది, కదులుతూ ఉంది, కొంచెంసేపు అయిన తర్వాత కింద పడిపోతుంది, అయిపోయింది. ఈ ప్రపంచం కూడా అంతే.
ఎనీథింగ్ దట్ చేంజెస్ విల్ పెరిష్, అండ్ ఇన్ ద పెరిషబుల్ దేర్ ఈజ్ ఇంపెరిషబుల్. ఆ ఇంపెరిషబులే నీ స్వరూపం. అది తెలుసుకున్నప్పుడే మోక్షసే అశుభాత్ యత్ జ్ఞాత్వ. అదే పరమాత్మ జ్ఞానం విజ్ఞాన సహితం. సో ఇక్కడ మనకు గుణాలను బాగు చేసుకోవాలి, మనస్సును సాధన ద్వారా శుద్ధి చేసుకోవాలి, అంతర్ముఖం కావాలి, జ్ఞానాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి, దుఃఖాన్ని నుంచి బయటపడాలి. దానికి ఒక సబ్జెక్టివ్ లుక్, ఆత్మదృష్టి మనకు రావాలి. అంతా పరమాత్మ స్వరూపమే. అలలు కూడా సముద్రమే, బంగారపు ఆభరణాలు కూడా బంగారమే, ఘటాదులన్నీ కూడా మట్టియే, మృత్తికయే అనే మూల దృష్టికి వచ్చినప్పుడు అప్పుడు ఈ ఆత్మే పరమాత్మ స్వరూపం అనే జ్ఞానానికి మనం చేరుకోగలుగుతాము. పరమాత్మ మనకు అటువంటి అనుభవాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా శ్రీశైలం దరిదాపుల్లో ఉండేటువంటి సుండిపెంటలో ఈ పూర్ణానంద స్వామి వారి యొక్క సన్నిధిలో ప్రస్థానత్రయ శంకర భాష్య పారాయణం జరుగుతూ ఉంది. ఇందులో మీరందరూ కూడా భాగం వహిస్తూ ఉన్నారు. ఇది భువనేశ్వరి పీఠం, భువనేశ్వరి అమ్మవారి యొక్క సన్నిధి. అక్కడ మనం ఉన్నాము. ఈ సన్నిధిలో మీ కాలాన్ని సద్వినియోగపరచుకోండి, మననంలో గడపండి, దివ్య దృష్టితో మీరు వెనక్కి వెళ్ళండి, తిరిగి వెళ్ళండి. మీ జీవితాన్ని అందరూ కూడా మీ జీవితాలను పండించుకోండి, వికాసం చెందండి, బ్లొసమ్ యువర్ పర్సనాలిటీ. పరమాత్మ సద్గురుదేవులు మీకు అటువంటి సద్దృష్టిని, సమ్యక్ దృష్టిని ప్రసాదించుగాక. ఓం తత్సత్. హరి ఓం.